వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వైరా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు సమావేశం నిర్వహించడం ఎమ్మెల్యే రామదాస్ నాయక్. తెలుగుదేశం పార్టీ అన్ని నియోజకవర్గాల్లో విజయం సాధించడం ఖాయం. కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాజేందర్ స్వగృహం నందు మీడియా సమావేశం. వారణాసిలో మోడీ రోడ్ షో. ఇక వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ పట్టణ కేంద్రంలో కరీంనగర్ బైక్ ఆటో కన్సల్టెంట్ ఓనర్ అసోసియేషన్ సంఘం ఆఫీస్లో టీ బాబు, తెలంగాణ రాష్ట్ర టూ వీలర్ రాష్ట్ర అధ్యక్షులు తోడేటి బాబు, న్యూ జమ్నీ హాస్పిటల్ ఓనర్ డాక్టర్ మహమ్మద్ సోహెబ్ టీ బాబు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సుప్రీం జావేద్ ఆటో కన్సల్టెంట్ ప్రెసిడెంట్ మరియు కార్యవర్గ సభ్యులందరికీ సమక్షంలో టీ బాబు విషయం చెబుతూ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా తోడేటి బాబు పూలమాలలు వేసి శాల్వతో సత్కరించారు. తోడేటి బాబు సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మనమందరం కలిసి ఉంటే బైక్ మెకానిక్ ఆటో కన్సల్టెంట్ సంఘం సభ్యులం, మనమందరం ఒక గూడు పక్షులమని, ఇప్పుడు మనం ఇలానే కలిసి ఉండాలని మరొకసారి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. సంఘం భవనంలో కేక్ కట్ చేసి సభ్యులందరూ బర్త్డే విషెస్ తెలియజేశారు. నేను పెట్టాలని వయసు ఇచ్చేది సార్ పేరులో బిజీ అందరూ టూ వీలర్ ఆటో కన్సల్టింగ్ అసోసియేషన్కు కార్యవర్గ సభ్యులకు, గౌరవనీయులైన ప్రెసిడెంట్ గారికి, ప్రధాన కార్యదర్శి గారికి, కోశాధికారి గారికి, గౌరవైన నా కరీంనగర్ ఆటో కన్సల్టింగ్ వారి యజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ముఖ్య అతిథిగా వచ్చిన జమ్నీ డాక్టర్ షోయబ్ సార్ గారు నాకు ఈ సన్మానం చేయడానికి, నా బర్త్డే విధంగా విషయం చెప్పడానికి వచ్చినందుకు సార్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నది. ఒక టూ వీలర్ మెకానిక్నైనా నేను ఒక మెకానిక్ పనిచేసుకొని జీవనం సాగించే రోజులలో ఒక సంఘం ఏర్పాటు చేసుకుని అందరం మాకు ఒక కుటుంబ సభ్యులు ఏర్పడి ఈరోజు నాకు నా బర్త్డేను ఇంత సక్సెస్ఫుల్ చేసినందుకు మరొక్కసారి టూ వీలర్ ఆటో కన్సల్టింग एसोसिएशन की धन्यवाद తెలియజేస్తూ సార్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. कोसे ऑटो कंसल्टेंट में क्या भी मसला रहा तो अन्ना फ़ोन कर देते, मैं बोल दिया हूँ जाओ जावेद अन्ना के बाद जाओ, बात ख़त्म हो जाती. ये वो काम नहीं, सीधा तरीके से काम कर लो, लीगल काम होता. करीमनगर में ऑटो कंसल्टेंट जो है, जो सौरन स्ट्रीट में और CSA कॉम्प्लेक्स में जितने भी है नीट काम करते बोल के इन्हों एश्योरेंस देते. तो ऐसे लीडर को जो सामने वाले का पेट भरने देता और अपने लिए भी और औरों के लिए भी जो सोचता, उसके लीडर के लिए मैं सब ख्वाहिश के यूनियन वालों से ख्वाहिश कर रहा हूँ कि ऐसे गोल्डन मैन के लिए तालियां हो जाए. शुक्रिया और बहुत बहुत शुक्रिया हमारे पास बाबन्ना वक्त देने का. अब हमारी तरफ से तो मैं यूनियन का शुक्रिया अदा कर चुका हूँ. यूनियन की तरफ से बाबन्ना हमारे यूनियन की तरफ से दो बातें बोलने की मेरी ख्वाहिश है. बोलिए ना, दो बातें बोलिए. నాకు ఈ టూ వీలరు
ఆటో కన్సల్టింగ్ యాజమాన్యం ప్రెసిడెంట్ సంఘం బాడీ అని అంటే ఎంత గౌరవం ఉంటుంది, మనందరం కలిసి ఉంటేనే చాలా సంతోషంగా ఉంటుంది. నాకు చాలా హ్యాపీగా ఉన్నది. ఈరోజు నాకు ఇంత గ్రాండ్గా సన్మానం చేసి నా బర్త్డే విషయం చేసినందుకు మరొకసారి సుప్రీం జావేదీ అసోసియేషన్ వారికి ప్రతి సభ్యుల పేరు పేరున అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గోదావరి కని భాస్కర్ రావు భవన్ లో డిహెచ్పిఎస్ రామగుండం నగర సమితి కార్యదర్శి ఎర్రల రాజయ్య అధ్యక్షతన బందెల నరసయ్య సంస్మరణ సభ నిర్వహించారు. దళిత హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బందెల నరసయ్య వారం రోజుల క్రింద మృతి చెందడం దళిత ఉద్యమానికి తీరని లోటు అని జిల్లా కార్యదర్శి కందుకూరి రాజారత్నం, రాష్ట్ర సమితి సభ్యులు మద్దెల దినేష్, ఆసాల రమ బందెల నరసయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నరసయ్య గారికి పోరాట సమితి దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అధ్యక్షులు కామ్రేడ్ బందెల నరసయ్య గారు స్వర్గస్థులైనందుకు అతనికి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. అదేవిధంగా దళిత హక్కుల పోరాట సమితి కోసం రాష్ట్ర లెవెల్ ఆయన చాలా కృషి చేసింది. అలాగే ఆయన కామ్రేడ్ కమ్యూనిస్టు పార్టీలో కూడా ఏఐటీసీల బహుకాలం పనిచేసి చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు కొత్తగూడెం ఏరియాలో. అలాగే ఇప్పుడు బందెల నరసయ్య సీనియర్ కమ్యూనిస్టు డెలిగేటు రాష్ట్ర స్థాయి దళిత హక్కుల పోరాట సమితి అధ్యక్షులు. వారు స్వర్గస్థులైనందుకు మేము నివాళులర్పించడం జరిగింది. కామ్రేడ్ దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు కందుకూరి రాజరత్నం గారు మాట్లాడు. ఈరోజు బందెల నరసయ్య గారి సంస్మరణ సభ భాస్కర్ భవన్లో జరుగుతూ ఉంది. ఈ యొక్క సభకు అదేవిధంగా మద్దెల దినేష్ గారు, రమచ గారు, హాజరైన మహాశివులందరికీ కూడా ముందుగా నమస్కారం తెలియజేసుకుంటూ బందెల నరసయ్య గారి మార్చి 21 నాడు ఆయన రాష్ట్ర అధ్యక్షునిగా మార్చి 31 యూనివర్సిటీలో మహాసభలు జరిగిన సందర్భంగా, మొదటి మహాసభలో జరిగిన సందర్భంగా వారిని అధ్యక్షునిగా ఎన్నుకోవడం అనేది జరిగింది. ఇప్పటికీ సంవత్సరం అయిపోయి మార్చి అంటే ఇప్పుడు 2 నెలలు అవుతుంది. ఆర్థిక 14 నెలలు వారు మన దళిత హక్కుల పోరాట సమితిలో పనిచేయడం అనేది జరిగింది. అనారోగ్య రీత్యా హైదరాబాద్లో చనిపోతే వారిని కొత్తగూడెం తీసుకెళ్లి కొత్తగూడెంలో అంతిమ యాత్రలో అంతిమ చాలా సంస్కారాలు చేయడం అనేది జరిగింది. సరే, ఏదేమైనా ప్రజా సంఘాలలో, అందులో భారత కమ్యూనిస్టు పార్టీలో వినలేని సేవ చేసి వారు అక్కడ ఉన్న పరిస్థితులకు అనుకూలంగా పార్టీని, ప్రజా సంఘాలను నడిపిన చరిత్ర బందెల నరసయ్య గారికి ఉన్నది. వారు విద్యార్థి సంఘం నుండే పోరాటాలు చేసి యువజన సంఘం, పార్టీ, ప్రజా సంఘాలు కూడా బలోపేతం చేసిన చరిత్ర బందెల నరసయ్య గారికి ఉన్నది. అదేవిధంగా బందెల నరసయ్య గారు అనేక సమస్యలలో, అనేక పోరాటాలలో, అనేక మీటింగ్లలో పాల్గొని మరి చివరి వరకు కూడా మన జెండాను విడవకుండా హాస్పిటల్లో కూడా చనిపోయే ముందు కూడా డాక్టర్లతోటి కూడా ఈ యొక్క సంఘం గురించి చర్చించిన వ్యక్తి ఎవరంటే బందెల నరసయ్య గారు. డాక్టర్లు కూడా పరిచయం అయ్యారు. ఏందే నీకు ఇంత అనారోగ్యం ఉంటే కూడా నువ్వు పార్టీ గురించి, ట్రేడింగ్ గురించి ఎందుకు చర్చిస్తాను అంటే కూడా అంటే అంత లీనమైపోయింది అన్నట్టు పార్టీలో, యూనియన్లో, ట్రేడింగ్ వ్యవస్థ. అట్లా మనం కూడా ఆయన బాటలు నడవాలని ఈ సందర్భంగా, ఈ యొక్క సంస్మరణ సభ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష వర్గానికి, అందరికీ వచ్చిన సోదరులందరికీ, సోదరుమణులందరికీ కూడా మరొక్కసారి వారి సంస్మరణ సభలో పాల్గొన్నందుకు ఈ అవకాశం ఇచ్చిన నాకు మీ మనందరి తరఫున కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈ సందర్భం ముగిస్తాం. ఖమ్మం జిల్లా వైరా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు ఎమ్మెల్యే రామదాస్ నాయక్ మీడియా సమావేశం నిర్వహించారు. రామదాస్ నాయక్ మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 350 సీట్లు కాంగ్రెస్ కి రావడం తథ్యం. దేశ ప్రజలందరూ రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. నిన్న జరిగిన లోక్సభ సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో ఎంపీ అభ్యర్థి రామసాయి రఘురామ్ రెడ్డికి భారీ మెజార్టీ వస్తుందన్న రామదాస్ నాయక్. దేశ ప్రజలందరూ మోడీ నిరంకుశ పాలనని వ్యతిరేకిస్తున్నారన్న రామదాస్ నాయక్. రాబోయే ఫలితాల్లో దేశ ప్రజలందరూ రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారన్న రామదాస్ నాయక్.
ఈ సమావేశంలో మండల అధ్యక్షులు శీలం నరసింహారెడ్డి, పార్టీ నాయకులు పోదుల హరినాథ్ తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడంలో, సోనియా గాంధీ గారు రఘురామరెడ్డి గారిని ఖమ్మం పార్లమెంట్ టికెట్ ఇచ్చి ఖమ్మం పంపి నామినేషన్ చేసిన నుంచి పెద్ద మొత్తంలో కార్యకర్తలు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి నాయకత్వం అంతా కూడా కష్టపడి పనిచేసిన సందర్భాలు చూసాం. ఇండియా కూటమి రేపు భారతదేశంలో తప్పకుండా అధికారంలో రాబోతూ ఉంది. ప్రధానమంత్రి రాహుల్ గాంధీ రాబోతూ ఉన్నారు. జరిగిన 4 దఫల పోలింగ్ సరళి చూస్తూ ఉంటే విశ్లేషకులు సర్వేలు చెప్తూ ఉన్నాయి. ఇండియా ప్రజాస్వామ్య గల భారతదేశం ఇది. ప్రపంచంలో పెద్ద మొత్తంలో ప్రజాస్వామ్య దేశం ఏదైనా ఉంటే భారతదేశమే. మోదీ లాంటి, అమిత్ షా లాంటి కుతంత్రాలు భారతదేశంలో నడవమని గ్రహించిన ప్రజలు ఆయన యొక్క దోస్తులకి, ఆయన యొక్క స్నేహితుల కోసమే ఈ భారతదేశ సంపదనంతా ఆదాని, అంబానీ, ఇంకో 10,000 మంది కోసం లెజెండ్లు, ఎల్పీపీలు, జడ్పీటీలు, ఎంపీటీలు, సర్పంచ్లు, పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు, కార్యదర్శులు, నియోజకవర్గ స్థాయిలో పీసీసీ మెంబర్లు, కోఆపరేటివ్ అధ్యక్షులు, మా నాయకత్వం అంతా కూడా పెద్ద ఎత్తున కూడా నిజమైన ప్రభుత్వం వస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీకి సీట్లు దొరుకుతాయి అని చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితి చూసాం. కానీ అసెంబ్లీ ఎన్నికల ముందు 2 రోజుల ముందే తెలంగాణ రాష్ట్ర వాతావరణం, మొత్తం రాజకీయ వాతావరణం, ప్రజల ఆలోచన విధానం మారింది. తెలంగాణలో రాజ్యం వచ్చింది. ఇప్పుడు కూడా అంతే. మోదీ అహంభావం, మోదీ యొక్క ప్రవర్తన, నిరంకుశ పాలన, 2 సార్లు ప్రధానమంత్రి అయినా 3వసారి ప్రధానమంత్రి అయితే ఆనాడు బడుగు బలహీన వర్గాల కోసం అంబేద్కర్ గారు రాసిచ్చిన రాజ్యాంగాన్ని కూడా సవరణ చేస్తా, మారుస్తా అని వ్యక్తి నలుగురు నెత్తిలో పోయి మాట్లాడిన సందర్భాన్ని కూడా దేశ ప్రజలు పెద్ద ఎత్తున గ్రహించారు, ఆలోచన చేశారు, చేస్తా ఉన్నారు. రిజర్వేషన్ తీసేస్తున్న సందర్భాన్ని కూడా ఇస్తాం. మరి ఆయన ఒక ఆదేశ విధానాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల తెలంగాణ భవనంలో ఈ రోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. అన్ని వర్గాలు విలువలుగా పెద్ద మనుషులు మాకు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తారనుకున్నాం, కానీ మా జనవరి నెల 2,000 పెన్షన్ ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి అనే మాట వారి మనసులో కూడా బాగా బలంగా నాటుకుంటుంది. అట్లా ఏ ఒక్క వర్గం కూడా ఇవాళ కాంగ్రెస్కు కొత్తగా తోడైంది లేదు. అట్లని చెప్పి బీజేపీ పైన కూడా పెద్ద సానుకూలత లేదు. 10 ఏళ్లలో ఏమీ చేయని బీజేపీ 10 ఏళ్లలో 4 ఎంపీలను గెలిపించినా ఏమీ జరగలేదు, ఏమీ చేయలేదు, వాళ్ళ వల్ల ఒరిగింది 0 అనే విషయం పూర్తి స్థాయిలో ప్రజలకు అర్థమైంది. అడ్డగోలుగా పెరిగిన పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు, సిలిండర్ ధరలు ఇవన్నీ కూడా విరమైన తర్వాత మోడీ గారి ప్రభుత్వం మీద కూడా వ్యతిరేకత కనబడుతూ ఉంది. మేము కూడా చాలా ఆలోచనతోనే ప్రతి నియోజకవర్గంలో ఈసారి బలమైన అభ్యర్థులను, అందులో కూడా సామాజిక సమతూకాన్ని పాటిస్తూ 17 పార్లమెంటు సీట్లకు గాను 12 జనరల్ సీట్లుంటే అందులో 50% అంటే సగం బీసీ అభ్యర్థులకు కేటాయించి మరి ఒక సామాజిక సమతూకాన్ని పాటించింది, బలహీన వర్గాలకు న్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా అభ్యర్థులు కూడా చాలామంది సీనియర్ నాయకులు, బలమైన నాయకులు, బ్రహ్మాండంగా గతం నుంచి కూడా కార్యకర్తలతో మంచి సంబంధాలు, పార్టీతో ప్రజలతో మంచి సంబంధాలు ఉన్న నాయకులకు మెయిన్ టికెట్లు ఇస్తే, కాంగ్రెస్ పార్టీ మాత్రం చివరి నిమిషంలో వచ్చిన పారాషూట్ లీడర్లు, అందులో ముఖ్యంగా బీఆర్ఎస్లోంచి ఇతర పార్టీలోంచి ఎత్తుకొని పోయిన పారాషూట్ లీడర్లకు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ దాదాపు 6-7 చోట్ల బీజేపీ అభ్యర్థులు మా పార్టీ నుంచి పోయిన వాళ్ళు, 4-5 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు కూడా మా పార్టీ నుంచి పోయిన వాళ్ళే. కాబట్టి సొంత పార్టీలోనే, వాళ్ళ సొంత పార్టీ కాంగ్రెస్లోనే వారి పట్ల విముఖత, వ్యతిరేకత కూడా
స్పష్టంగా కనపడింది. మా అభ్యర్థుల పట్ల సానుకూలత, వారి అభ్యర్థుల పట్ల వ్యతిరేకత. మొదలు ఒక 2 నెలల కిందట అసలు బీఆర్ఎస్కు సీట్లే రావు, ఒక్క సీటు కూడా వస్తే ఎక్కువ అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్క సీటన్నా గెలుచుకొని చూపెట్టండి అన్న పరిస్థితి నుంచి ఇవాళ 2 జాతీయ పార్టీలకు ముచ్చెమటలు పట్టించే స్థితి నెల రోజుల లోపలనే తెచ్చింది మా గులాబీ దండు, మా గులాబీ సైనికులు అనే మాట కూడా విజ్ఞప్తి చేస్తూ ఉంది. కొన్ని చోట్ల కాంగ్రెస్ మాకు ప్రత్యర్థిగా ఉండే, కొన్ని చోట్ల మాకు బీజేపీ ప్రత్యర్థిగా ఉండే, కానీ మొత్తం రాష్ట్రంలోని 17 సీట్లలో అంతటా కూడా ధీటుగా పోటీనిచ్చింది మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ ఒకటి మాత్రం స్పష్టం, ఢిల్లీలో కుస్తీలు, గల్లీలో దోస్తీలు. కాంగ్రెస్ బీజేపీ రాజకీయం చూస్తే ఢిల్లీలో కుస్తీ, గల్లీలో దోస్తీ అన్నట్టుగా ఇలా వ్యవహారం నడుస్తూ ఉంది. ఢిల్లీలోనేమో ఏదో కొట్లాడుతున్న టాక్టిక్, కానీ ఇక్కడ దాదాపు 6-7 సీట్లలో ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలహీనమైన డమ్మీ అభ్యర్థులను పెట్టి వాళ్ళ కరీంనగర్తో సహా బీజేపీ ఆధ్వర్యంలో ఉన్న ఎన్డీఏ కానీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్న ఇండియా కూటమి కానీ స్పష్టమైన మెజారిటీ అయితే వచ్చే పరిస్థితి లేదు. ప్రాంతీయ పార్టీలే తమ హవా కొనసాగించబోతూ ఉన్నాయి. తప్పకుండా ఏ పార్టీలు అయితే ఇండియాలో కానీ ఎన్డీఏలో కానీ లేవో ఆ పార్టీలకు వచ్చే సీట్లు, అందులో చాలా ప్రముఖమైన పార్టీలు ఉన్నాయి. బీఆర్ఎస్ ఉన్నది, వైఎస్ఆర్సీపీ ఉన్నది, బిజు జనతాదళ్ ఉన్నది. వీళ్ళే రేపు ప్రాంతీయ శక్తులే నిర్ణయాత్మకమైన పాత్ర పోషిస్తాయనే విశ్వాసం మాకున్నది. 5 నెలలు టైంపాస్గా నడిపింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని. ప్రజల సమస్యల పట్ల కానీ ప్రజల అవసరాల పట్ల కానీ అవగాహన లేకుండా అన్ని చిల్లరమల్లర అంశాలు తీసుకొని కొన్ని రోజులు మేడిగడ్డ మీద టైంపాస్ పేరు మీద, కొన్ని రోజులు శ్వేతపత్రాల పేరు మీద టైంపాస్, కొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అని టైంపాస్, రకరకాలుగా ప్రజల దృష్టిని మరల్చడానికి చిల్లరమల్లర ప్రయత్నాలు చేసి చివరికి కొంతమంది నాయకులను మా పార్టీ వాళ్ళని ఉంచుకున్నా మా క్యాడర్ మాత్రం బలంగా నిలదొక్కున్నది, నిలబడ్డది. పార్లమెంటు ఎన్నికల్లో అద్భుతంగా పోరాట పటిమను ప్రదర్శించింది బీఆర్ఎస్ పార్టీ క్యాడర్. అందుకే తప్పకుండా మంచి విజయాలు కూడా మా పార్టీ, మా క్యాడర్ బలం వల్ల, మా పార్టీ నాయకులు చేసిన ఐకమత్యమైన సమన్వయంతో కూడిన కృషి వల్ల మంచి ఫలితాలు సాధించబోతా ఉన్నాం. ప్రజలకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది, ఈనాడైనా ఏనాడైనా అల్టిమేట్గా బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించినంత వరకు శ్రీరామ రక్ష అనే మాట ప్రజలందరికీ కూడా అర్థమైంది. 2 జాతీయ పార్టీలు కూడా కేవలం సన్నాయి నొక్కులు నొక్కడానికి, విమర్శలు చేయడానికి, కేసీఆర్ గారిని దూషించడానికి, కేవలం తెలంగాణకి ఏమీ చేయకపోయినా అడ్డగోలు మాటలు మాట్లాడడానికి, అడ్డగోలు విమర్శలు చేయడానికి మాత్రమే పరిమితం. వీళ్ళ వల్ల అంతకంటే కాదు అనే మాట కూడా అర్థమైంది. చివరిగా నేను చేసే విజ్ఞప్తి, నేను చెప్పే మాట ఒకటే, ఇవాళ మా పార్టీ నాయకులు, మా పార్టీ కార్యకర్తలు ఎవరెవరైతే ఈ ఎన్నికల్లో అద్భుతమైన పనిచేసినారో వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూనే వారికి ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు చేసిన కృషి, మీరు చేసిన ప్రయత్నం ఉత్తగానే పోదు. పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలతో పాటు, మంచి ఓట్లతో పాటు, సీట్లతో పాటు రేపు పరిషత్ ఎన్నికలు ఉన్నాయి, మండల ప్రజాపరిషత్ ఎన్నికలు ఉన్నాయి, సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి, అదేవిధంగా కౌన్సిలర్ ఎన్నికలు ఉన్నాయి. ఇవన్నిటికీ ఒక బలమైన పునాది, ఒక బలమైన మరి ఎఫర్ట్ ఏదైతే మనం చేసినామో తప్పకుండా ఇవన్నిటికీ ఇది ఒక బలమైన ప్రాతిపదికగా మారుతుంది. తప్పకుండా కాంగ్రెస్, బీజేపీ శాయశక్తుల ఎన్ని ప్రయత్నాలు చేసినా వారణాసి ఎన్డీఏకు కంచుకోట భారత ప్రధాని నరేంద్ర మోడీ ముచ్చటగా 3వసారి పార్లమెంట్ అభ్యర్థిగా వారణాసిలో నామినేషన్ వేశారు. 2014, 2019, 2024 వరుసగా 3వసారి వారణాసిలో భారత ప్రధాని నరేంద్ర మోడీ నామినేషన్ వేశారు. ప్రధాని నామినేషన్ కు ఏపీ ఎన్డీఏ కూటమి టీడీపీ జనసేన అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు వారణాసిలో మోడీని కలిసి అభినందనలు తెలిపారు. వారణాసిలో ప్రధాని నరేంద్ర మోడీ నామినేషన్ వేస్తున్న సందర్భంగా జరిగిన అశేష జనవాహినితో భారీ ఊరేగింపు యావత్ దేశ ప్రజలు కల్లారా వీక్షించడం దేశ ప్రజల్లో హర్షధ్వానాలు
పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన అనంతరం కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు తన స్వగృహం నుండి మీడియా ద్వారా మెసేజ్ను రిలీజ్ చేశారు. కరీంనగర్ ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, పార్టీ ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, ఆది శ్రీనివాస్, పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలకు, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకులందరికీ నా నమస్కారాలు. పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మీరందరూ చిత్తశుద్ధితో చాలా కష్టపడి శ్రమించి గత 20 రోజుల నుంచి ఇంటి పనులు కూడా మానుకొని ఈ ఎన్నికల్లో ప్రత్యక్షంగా పాల్గొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను గెలిపించడానికి పెద్ద ఎత్తున కష్టపడినందుకు మీకందరికీ నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు. నా నమస్కారాలు. ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినాయి. మీరందరూ సిన్సియర్గా చాలా కష్టపడి చాలా శ్రమించి గత 20 రోజుల నుండి ఇంటి పనులు కూడా మానుకొని ఈ ఎలక్షన్లో ప్రత్యక్షంగా పాల్గొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన నన్ను గెలిపించడానికి మీరు అత్యంత శ్రమించినారు. నేను నా ప్రత్యేక కృతజ్ఞతలు మీకు తెలియజేస్తున్నాను. నా జీవితంలో ఇంతమంది, వేల మంది మీరంతా నా కోసం నిలబడి నన్ను వెన్నంటి నేను గెలవాలని తాపత్రయపడి మీ శక్తి మేర ఏదైతుందో నాకు పని చేయడం నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. నేను జీవితకాలం ఏదైతుందో ఇది జ్ఞాపకం పెట్టుకుంటాను. మీ అందరితోనే మమేకమై మీ అందరి మధ్యలో ఉండి మీ కష్ట సుఖాలలో పాలు పంచుకొని మీ తలలో నాలుకనై నేను కరీంనగర్లోనే ఉండి మీకు సేవ చేస్తాను. మళ్ళీ ఒకసారి మీ అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. మీ వెలిచాల రాజేందర్రావు. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి కాటసాని రాంభూపాల్ రెడ్డి కుమారుడు కాటసాని నరసింహారెడ్డి దౌర్జన్యాలకు పాల్పడ్డారని తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ రోజు పాణ్యం నియోజకవర్గంలోని పాలకొల్లులో తెదేపా నేతల ఇళ్లపైకి వైసీపీ నేతలు మరణ ఆయుధాలతో వచ్చి భయాందోళనకు గురి చేయడంతో పాటు వీకర్ సెక్షన్ వద్ద పోలింగ్ బూత్లో తెదేపా నేత శివపై దాడికి పాల్పడినట్లు నంద్యాల జిల్లా తెదేపా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ గౌడ్ తెలిపారు. దాడికి పాల్పడిన వైసీపీ నేతలపై కేసు నమోదు చేయాలని కర్నూలు 4 పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. పాణ్యం తెదేపా అభ్యర్థి గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ పాణ్యంలో కాటసాని రాంభూపాల్ రెడ్డి ఓటమి ఖాయమన్నారు. దౌర్జన్యానికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయకుంటే ప్రైవేట్ కేసులు వేస్తామని గౌరు చరితారెడ్డి తెలిపారు. తీసుకొని వచ్చి ప్రజల ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తుంటే పోలీస్ వ్యవస్థ చూస్తూ నిలబడిపోయినారు, కానీ వాళ్ళని వారించడం ఎక్కడా జరగలేదు. అసలు కార్యకర్తలను ఓటేయనీకి వచ్చిన ప్రజలను కూడా పోలీసులు ఇబ్బందులు పెడుతుంటే కూడా పోలీసులు వాళ్ళని అడ్డుకోకపోవడం చాలా విచిత్రంగా ఉంది. అసలు ఎలక్షన్ కోడ్ ఆఫ్ యాక్ట్ ఉన్నంగా కూడా పోలీసులు ఇట్లా చేయడం అనేది చాలా దిగజారుడుతనము. దీనికి మేము సిగ్గుపడుతున్నాం. ముఖ్యంగా ఎందుకంటే ఇక్కడ పాణ్యం నియోజకవర్గంలో గడిచిన 5 సంవత్సరాల్లో అతను చేసిన కబ్జాలు, అతను చేసిన దౌర్జన్యాలు, అతను చేసిన ఆక్రమణలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజలు స్వచ్ఛందంగా బయటికి వచ్చి ఓట్లు వేయడానికి ముందుకు రావడం జరిగింది. అలాగే ప్రభుత్వం మీద వ్యతిరేకత, దాదాపుగా ఉద్యోగస్తుల కుటుంబాలు, ఉద్యోగస్తులు అయితే పొద్దున 8కే వచ్చి క్యూలో నిలబడి ఓటేయడం అనేది ఇతని జగన్మోహన్ రెడ్డిని చేస్తున్న డెవలప్మెంట్ ఏం లేదనే ఉద్దేశంతోనే ఇతన్ని ఇంటికి పంపించాలి, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలనే ఉద్దేశంతో నిన్న ఓటింగ్లో పాల్గొన్నాడు. ఖచ్చితంగా పార్లమెంటులో 7 సీట్లు ఖచ్చితంగా తెలుగుదేశం జెండా ఎగరేస్తాము. పార్లమెంట్ అభ్యర్థి కూడా ఖచ్చితంగా తెలుగుదేశం క్యాండిడేట్ శబరమ్మ గెలుస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ కాటసాని రాంభూపాల్ రెడ్డికి ఖచ్చితంగా రేపు కౌంటింగ్ రోజు 4వ తేదీ భూస్థాపితం అయ్యేది గ్యారంటీ. ఎందుకంటే నిన్న అతను చేసిన దౌర్జన్యాలు మళ్ళీ ఒకసారి ప్రజలు చూసినారు. ఎక్కడ చూడు ఏ పోలింగ్ కేంద్రాల దగ్గర కూడా భార్య, కొడుకు, అతను, వాళ్ళ గుండాలు, కూతురు అందరూ ఎన్నికల 20-30 మందిని వేసుకొని 2-3 వెహికల్స్ తిరుగుతుంటే పోలీస్ డిపార్ట్మెంట్ చూస్తూ నిలబడిపోయినారు. వాళ్ళని కంట్రోల్ చేయకుండా మా తెలుగుదేశం కార్యకర్తల మీద పోలీసులు కూడా కొన్ని చోట్ల ఇబ్బందులకు గురి చేసినారు. నిన్న నైట్ అయితే పాలకొల్లిలో
తెలుగుదేశం నాయకుల ఇండ్ల మీదకి దాడి చేయడానికి కూడా ప్రయత్నించినారు. ఖచ్చితంగా ఇవన్నీ ఈరోజు పోర్ట్ టౌన్ పోలీస్ స్టేషన్లో అయితేనేమి, ఓరకల్లు పోలీస్ స్టేషన్లో అయితేనేమి కేసులు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే కోర్టుకు పోయి కానీ కేసు రిజిస్టర్ చేపిస్తాము అని తెలియజేసుకుంటున్నాం. నిన్న పాణ్యం నియోజకవర్గంలో పోలింగ్ జరిగింది. పెద్ద ఎత్తున ప్రజలంతా తరలి వచ్చి వాళ్ళ ఓటును వినియోగించుకోవడం జరిగింది. ఇది చూసి ఓర్వలేక వైసీపీ అభ్యర్థి కొడుకొచ్చి గొడవలు సృష్టించడం, అంటే తాగొచ్చి రాళ్ళు ఇటుకలు మీదికి విసరడం, మీరు ఎట్లా పోటీ చేస్తారో, మళ్ళీ ఓటింగ్ అయిపోయిన కౌంటింగ్ అయిన తర్వాత శవాలు పడతాయంట. ఏంది ఆ మాటలేంది, ఆ కథలేంది, ఇంకా ఏమి మీకు ఎందుకంత భయపడతా ఉన్నారు మీరు? అంటే మీకు ఓటమి దగ్గరికి వచ్చిందని మీరు ఈరోజు భయభ్రాంతులకు గురి చేసి ఏజెంట్ల మీదకి పోవడము, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడము, 2-3 చోట్ల టౌన్లో కూడా దాడులకు పాల్పడడం జరిగింది. దీనిపైన ఇక్కడున్న సిఐలు మాత్రం స్పందించలేదు, కానీ ఎస్పీ మాత్రం వెంటనే స్పందించి మాకు వెంటనే ప్రొటెక్షన్ ఇవ్వడము, ఎస్పీ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నా. ఎక్కడ అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా, అంటే ఎందుకు ఇక్కడ వీకర్ సెక్షన్ కాలనీలో శివ పైన దాడి చేయడం, అలాగే వేరే గణేష్ నగర్లో, అలాగే సెయింట్ జోసెఫ్ స్కూల్లో ఎక్కడ చూడు భయభ్రాంతులకు గురి చేయాలి అంటే ఏం మీరు ఇంకా అంత రెచ్చిపోవడం. అలాగే ఓర్వకల్లు మండలంలోని పాలకొల్లు విలేజ్లో ఇంటి మీదకి పోయి మారణాయుధాలు తీసుకొని ఇంటిపైకి దాడి చేయడం, ఇంకా మీ బెదిరింపులకు భయపడేది పోయినాయి. ఇప్పుడు ప్రజలంతా చైతన్యవంతులైనారు. ఇక్కడున్న ప్రభుత్వంపై విసుగు చెంది, అంతేకాకుండా ఇప్పుడున్న ఈ వైసీపీ అభ్యర్థిపై కూడా, వాళ్ళ అనుచరులపై, ఈ భూబకాసులపై కూడా భయపడి ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడు వీళ్ళని ఇంటికి పంపిద్దామా అని కూడా ఎదురు చూస్తూ ఈరోజు ఓటింగ్లో పాల్గొనడం జరిగింది. ఓటమికి పెద్ద ఎత్తున తరలి వచ్చి ఓటును వినియోగించుకుంటుంటే మీరు చూసి ఓర్వలేక ఈరోజు ఇంత గొడవలు సృష్టిస్తూ ఉన్నారు. కానీ మేము ఈ గొడవలకు పాల్పడిన వారిపై ఖచ్చితంగా SC ST కేసు కూడా నమోదు చేస్తూ ఉన్నాం. తప్పకుండా దీనికి బాధ్యులైన వారిని కఠినంగా చర్యలు తీసుకోవాలా, లేకపోతే మేము ప్రైవేట్ కంప్లైంట్ కూడా వేసి వీళ్ళపై చర్యలు తీసుకుంటాము, హైకోర్టుకు కూడా వెళ్తాము. ఎందుకంటే ఈ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.